థంబ్‌నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం సుత్తనుకోకుండా వినండండి. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అయితే అవుతుందండి. ఈ 3 మంత్స్ నేను ఫేస్ చేసిన కొన్ని సమస్యలైతే మీతో చెప్తానండి. అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలా చేయాలి, ఏంటి అనేది ఒక చిన్న అవగాహన అనేది కూడా ఉండదు. సేమ్ నేను కూడా అలానే అండి. అసలు నాకు యూట్యూబ్ అంటే జీరో నాలెడ్జ్‌తో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే యూట్యూబ్‌లో ఓన్లీ నా పాప వీడియోస్ మాత్రమే సెండ్ చేస్తాను. అంటే పాప డ్యాన్స్ లైక్ పాపవి కామెడీ వీడియోస్ అలాంటివి పోస్ట్ చేస్తుంటానండి. నేను ఈ 3 మంత్స్‌లో చాలా గ్రోత్ అయితే చూశాను. కాకపోతే మనకి యూట్యూబ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది సబ్స్క్రైబర్స్. ఆ సబ్స్క్రైబర్స్ కోసం మనమైతే ఏం చేస్తాము, మనకు తెలిసిన వాళ్ళకి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసామని చెప్పటం, వాళ్ళ ద్వారా మన సబ్స్క్రైబర్స్‌ని అయితే పెంచుకోవడానికి ట్రై చేస్తామండి. ట్రై కాదు అలానే చేస్తాము. కాకపోతే అలా చేయటం అయితే రాంగ్ వే అండి. నేను సేమ్ మీలానే అనమాట. అలానే జీరో నాలెడ్జ్ కాబట్టి యూట్యూబ్‌లో సబ్స్క్రైబర్స్ ఉంటే బాగుండిద్ది అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళని అండ్ మా ఫ్రెండ్స్‌ని అలా వాళ్ళ ద్వారా సబ్స్క్రైబర్స్ అయితే చేయించుకున్నాను. కొన్నే అనమాట. కాకపోతే అలా చేయించుకోవడం రాంగ్ అని తర్వాత అర్థమైంది. ఎందుకంటే కూడా చెప్తాను వినండి. ఇప్పుడైతే మనం ఒక వీడియో సెండ్ చేసింగానే ఫస్ట్ వెళ్ళేది మన సబ్స్క్రైబర్స్‌కి మాత్రమే. అలా మన సబ్స్క్రైబర్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా ఓపెన్ చేసి చూస్తేనే యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ అయితే చేస్తుంది మన వీడియోని. అలా చేసినప్పుడు అనేది వ్యూస్ అనేవి మనకి పెరుగుతాయి. అలాగే చూసినప్పుడు ఒక 10,000 మంది, ఒక 5,000 మంది చూసినప్పుడు మన వీడియో ఎవరో ఒక 10 మందికైనా నచ్చకుండా పోతుందా, ఆ 10 మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా మనకి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారండి జెన్యూన్‌గా. అలా కాకుండా మనం చేసుకుంటే ఎలా ఉండిద్దంటే వాళ్ళు వీడియోని చూడొచ్చు, చూడకపోవచ్చు. అది వాళ్ళ ఇష్టము. కాకపోతే మనము వీడియో నచ్చి మన కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మనం వీడియో పెట్టిన తర్వాత కన్ఫామ్‌గా ఏదో ఒక టైంలో లేదంటే అప్పుడే వాళ్ళకి కుదిరినప్పుడు ఆ వీడియో అనేది ఓపెన్ చేసి చూస్తారు. చూసినప్పుడు మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి. వాళ్ళు చూడటం ద్వారా ఇంకొంతమందికి రికమెండ్ అనేది వెళ్తుంది యూట్యూబ్ నుండి. అలా వెళ్ళినప్పుడు మనకి వ్యూస్ అనేవి బాగా వస్తాయన్నమాట. నేను ఓన్లీ పాపవి షార్ట్స్ మాత్రమే తీస్తానండి. ఆ షార్ట్స్‌లోనే ఒక వీడియో అయితే ఈ 3 మంత్స్‌లో నాకు సెకండ్ మంత్‌లో 48,000కి అయితే వెళ్ళింది ఒక వీడియో. ఆ వీడియో ద్వారా నాకు 132 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఇంకెవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఛానల్ పెట్టాం అలా వద్దు. జెన్యూన్‌గా సబ్స్క్రైబ్ అయితే వస్తారు. మన కంటెంట్ బాగుండి, వీడియో బాగుంటే అని చెప్పి అనుకున్నానండి. అలా సో మీరైతే అలా నాకు తెలియక అలా చేశాను. మీరు తెలియక అలా చేస్తారేమో అని ఈ వీడియో అయితే మీకు పెడుతున్నానండి. అలా అయితే చెయ్యొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొద్దు. వాళ్ళే చేసుకొని జెన్యూన్‌గా మన వీడియో చూసి ఇష్టపడి చేసుకుంటే మనకు వ్యూస్ అనేవి వస్తాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా చేయకండి ఒకటి. ఇంకోటైతే ఏంటంటే ఇప్పుడు మనకి వీడియో అసలుకి ఎలా అప్లోడ్ చేయాలి, ఏంటి అనేది జీరో నాలెడ్జ్ ఉండిద్ది. కాకపోతే కొన్ని వీడియోస్ చూసి ఆ వీడియో ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకుంటాము. ఆ నేర్చుకుని వీడియో అనేది అప్లోడ్ చేస్తాము. ఆ అప్లోడ్ చేసే విధానం కూడా అన్నీ కామెడీయే పెడుతున్నాం అనుకో, దాంట్లో ఏమని పెడతాం, కామెడీ, ఫన్నీ, ట్రెండింగ్, వైరల్ ఇవి 4 పెడతామండి. ఇంకా ఏవి పెట్టం. కాకపోతే షార్ట్స్ కాబట్టి షార్ట్స్ అని పెడతాము. అలా పెట్టడం ద్వారా ఏమైద్దంటే ప్రతి ఒక్క వీడియోకి కామెడీ, ఫన్నీ, షార్ట్స్ ఒక 10 వీడియోస్‌కి 5 వీడియోస్‌కి అయితే ఓకే బాగానే ఉంటుంది. మిగతా వాటన్నిటికీ ఇప్పుడు మనం పెట్టిన ఒక 20, 30 వీడియోస్‌కి ఓన్లీ కామెడీ, ఫన్నీ, షార్ట్స్ అలా పెట్టడం వల్ల వీడియో అనేదంట యూట్యూబ్ రికమెండ్ అనేది చెయ్యదంట. వ్యూస్ అనేది డౌన్‌లోకి వెళ్ళిపోతాయి. ఆ విషయం అయితే నాకు తెలీదండి. తెలియక నేను ప్రతి ఒక్క వీడియోకి ఒకటే పెట్టుంటాను. ఈ వీడియో మీకు చూసిన తర్వాత మీకు నచ్చితే నా ఛానల్లోకి వెళ్ళి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి. సేమ్ అవే ఉంటాయి. కామెడీ, ఫన్నీ, ట్రెండింగ్, వైరల్ ఇవి 4 పెట్టుంటాను చాలా వీడియోస్‌కి. కాకపోతే కొన్ని వీడియోస్ పాప కంటెంట్ బాగుంది కాబట్టి కొన్ని ఓకే పర్లేదు. తర్వాత కొన్ని అయితే వ్యూస్ చాలా తగ్గుతా వచ్చాయి. అవి ఎందుకు తగ్గినాయో నాకు తెలీదు మెయిన్ రీజను. వన్ డే ఏం జరిగిందంటే ఇంకోటి సేమ్ అలా అయితే పెట్టకండండి. అలా పెట్టకుండా నార్మల్‌గా ఇప్పుడు ఫన్నీ, కామెడీ, ట్రెండింగ్ అలా ఉంటాయి కదా. కామెడీ వీడియో, ఫన్నీ షార్ట్స్, ట్రెండింగ్ షార్ట్స్ అలా ఏవైనా కొంచెం మార్చి డిఫరెంట్‌గా పెట్టండి. అలా పెడితే మీకు వ్యూస్ అనేవి కొంచెం
ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఒకేలా కాకుండా. అదొకటి. నెక్స్ట్ అయితే ఇంకోటి థర్డ్ వన్ డే నేను ఒకరోజు ఏం జరిగిందంటే సండే రోజు అనుకుంటా, నేను మార్నింగ్ ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ అయితే చేయటం జరిగింది. ఆ వీడియో మరి ఏం ప్రాబ్లమో తెలీదు, ఒక 2-3 వ్యూస్ అయితే వచ్చినాయి. నాకు 1 అవర్కి ఒక 1K అలా వచ్చాయన్నమాట. ఆ రోజు 2-3 వచ్చినాయి. నాకు అర్థం కాలేదు, ఏంటి 2-3నే వచ్చినాయి అని చెప్పి నేను తెలియక వీడియో అయితే డిలీట్ చేసేసాను. అలా ఆ రోజు సండే అవ్వటం వల్ల, పాప ఇంట్లో ఉండటం వల్ల ఒక 4-5 వీడియోస్ అయితే తీసానండి. ఆ 4-5 వీడియోస్లో ఇంకొంచెం బెటర్గా ఉంది, మళ్ళీ చేశాను. యూట్యూబ్లో పెట్టాను. అలా పెట్టిన తర్వాత ఆ వీడియో కూడా అంతే, ఒక 2 అవర్స్ పెట్టి అలా వదిలేసాను. దానికి అలానే వచ్చినాయి. ఏంటి తగ్గిందని చెప్పి మళ్ళీ డిలీట్ అనేది చేసేసాను. అలా 3-4 వీడియోస్ అయితే ఆ రోజు నేను సండే రోజు డిలీట్ చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ అయితే నైట్ పెట్టిన వీడియో మార్నింగ్కి అది పబ్లిక్లోకి పెట్టేశాను అనమాట. అలా పెట్టడం ద్వారా అది ఆల్రెడీ అందరికీ వెళ్ళుండిద్ది. ఆ వీడియోని నేను డిలీట్ చేశాను, అదొక పెద్ద మిస్టేకు. రెండోది వచ్చేసరికి అదే రోజు 4-5 వీడియోస్ తీసి పెట్టడం, డిలీట్ చేయడం అయితే జరిగింది. అలా అయితే అస్సలు చేయొద్దండి. వీడియో పెట్టండి, బాగుంటే వ్యూస్ అనేవి వస్తాయి, లేదు ఓకే అనుకుంటే ఇంకోసారి బాగా చేయండి. అంతేగాని వీడియో అయితే పెట్టి డిలీట్ చేయటం అలాంటివి అయితే చేయొద్దండి. ఎందుకంటే అలా చేయటం వల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను 2 వీక్స్ దాకా. 2 వీక్స్ కాదండి, ఇది 3rd వీకు. కావాలంటే ఒకసారి నా ఛానల్లో చూడండి. ఒక 2 వీక్స్ నాకు అసలుకి ఒక 3Kకి వెళ్తాయి ఒక షార్ట్ అయినా సరే, అంటే 3 మంత్సే కాబట్టి. అలాంటిది నాకు 3 వీక్స్ నుంచి 20, 30, 50 లోపే అండి వ్యూస్. అంతకు మించి వెళ్ళలేదు వీడియో అయితే. కాకపోతే ఇప్పుడు 700 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది, అందరు చూడకపోయినా ఒక 500 చూసినా 500 వ్యూస్ అయితే వస్తాయి కదా. అలా కూడా రాలేదండి, 50 లోపే వ్యూస్ వచ్చాయి. వచ్చిన తర్వాత నాకు అసలు నేను ఏం తప్పు చేశాను, ఏం మిస్టేక్ చేశాను అని నాకు తెలీదు. నేను కూడా మీలాగే యూట్యూబ్లో అన్నీ సెర్చ్ చేసి చూసుకున్నాను. ఓహో, నేను చేసిన మిస్టేక్ అయితే ఇలా పెట్టి డిలీట్ చేయటం అని నాకు అర్థమైంది. అలా అర్థమైన తర్వాత నాలాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి అసలు జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేసి కొంచెం కాకపోయినా కొంచెం వాళ్ళకి ఏదో ఒకటి తెలియక ఇలాంటి మిస్టేక్ చేసి కొంచెం, అంటే నేను ఒక 3 వీక్స్ కొంచెం సఫర్ అయ్యాను. ఏంటో ఇలా అయిపోయిందని చెప్పి ఒక్కసారిగా పైకి వెళ్ళి మళ్ళీ టప్పని కింద పెడతాం కదా, అలా అయిపోయిందనమాట. అలా నాలాగా కొత్త యూట్యూబర్స్ కాకూడదని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి, నేను చెప్పినవి అన్నీ పాటించండి. అలా పెట్టి డిలీట్ చేయటము ఒకటి, ఈ సబ్స్క్రైబర్స్ ఒకటి, రెండోది వీడియో అనేది ఒకటేలాగా పెట్టడం అయితే చేయొద్దు. థంబ్నెయిల్ కానీ అన్నీ నార్మల్గా పెట్టుకోండి, అంతేగాని అలా మాత్రం పెట్టకండి. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అండి ఈ వీడియో. అలాగే కొత్త యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా వాళ్ళకి నా సపోర్ట్ అయితే ఇస్తానండి. ఎందుకంటే నేను కొత్త యూట్యూబర్నే కాబట్టి మీకు నా సపోర్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. ప్లీజ్ అండి, వీడియోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని అలా అయితే చేయండి. ఇప్పుడైతే ఈ రోజుకి మీరు అనుకోవచ్చు ఇప్పుడు మీకు వ్యూస్ ఎలా ఉన్నాయని. ఇప్పుడైతే ఓకే అండి, ఈరోజే ఈ వీడియో పెట్టడానికి రీజన్ కూడా ఇదే అండి. ఈరోజే నాకు వ్యూస్ అనేది మార్నింగ్ ఒక వీడియో పెడితే 1K వచ్చినాయండి. ఫస్ట్ అంటే 3 వీక్స్ తర్వాత ఈరోజు అనమాట వీడియోకి 1K రావటం. సో నాకు నా మిస్టేక్ ఏంటో అర్థమైంది. ఈ 3 మిస్టేక్స్ వల్లే నాకు వ్యూస్ అనేది తగ్గినాయి అని నాకు అర్థమైంది. అంటే నేను సెర్చ్ చేశాను కదా కొన్ని వీడియోస్, సో దానివల్ల నాకు రీజన్ ఏంటో అర్థమైందండి. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉండండి. ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత నా ఛానల్ అయితే ఓపెన్ చేసి మా పాప వీడియోస్ చూడండి, మీకే అర్థమైద్ది నేను నిజం చెప్పాను అబద్ధం చెప్పాను. ఇంకోటి అయితే ఈరోజు పెట్టాను అని చెప్పాను కదా మార్నింగ్ వీడియో, దానికి వ్యూస్ ఎలా వచ్చినాయో చూడండి. ఒక 3 వీక్స్ బ్యాక్ నుండి వ్యూస్ ఎలా వచ్చినాయో చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సో ప్లీజ్ అండి, ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు దీంట్లో మెసేజ్ అయితే పెట్టండి, నేనైతే తప్పకుండా సపోర్ట్ చేస్తానండి. ఒకసారి అయితే ఛానల్ విజిట్ చేయండి.
థ్యాంక్ యూ.